నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కానింగ్ సెంటర్లలో డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించని వైసీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకున్నారు. 4 రోడ్లు వేసి అదే అభివృద్ధి అని డప్పు కొట్టుకున్నారు. 10వ డివిజన్లో 4 ఏళ్లుగా ఇంటర్నల్ రోడ్లు లేక ప్రజలు బాధపడ్డారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10వ డివిజన్లో 77 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన. భద్రతకు సహకరిస్తున్న మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. ట్రాఫిక్ పోలీసులకు 10 ఐరన్ బ్యారికేడ్లు అందజేసిన మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు. స్కానింగ్ సెంటర్స్లలో డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ మరియు జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం లింగ ఎంపిక నిషేధమని, అటువంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్థ శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందుల వినియోగంపై ప్రతి నెల డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఒక ఆడపిల్ల, 2 ఆడపిల్లలు ఉన్న వారిలో ఎంతమందికి అబార్షన్ చేయడం జరిగిందనే వివరాలు తెలుసుకోవాలని అన్నారు. డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్కానింగ్ సెంటర్స్ విషయంలో కొత్తగా అనుమతులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి రెన్యువల్, సవరణల విషయంలో నియమ నిబంధనలు, అర్హతలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఏదైనా స్కానింగ్ సెంటర్కి అనుమతులు ఇచ్చే క్రమంలో నిర్దిష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు లోబడే ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని సుస్పష్టం చేయాలని కలెక్టర్ తెలియజేశారు. డెకాయిట్ ఆపరేషన్ సమయంలో ఎటువంటి లోపాలు లేవని నివేదిక ఇవ్వడం సంతృప్తి చెందేలా లేదని పేర్కొన్నారు. ఆయా స్కానింగ్ సెంటర్స్లలో పనిచేసే రేడియాలజిస్ట్ వివరాలు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఇంకో స్కానింగ్ సెంటర్లో కూడా పనిచేస్తున్నది వంటి విషయాలు కూడా పేర్కొనాలని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. పీసీఎన్ పిఎన్డిటి యాక్ట్ 1994 మరియు 1996లో నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఆయా స్కానింగ్ కేంద్రాలు, ఆసుపత్రుల సేవలపై డెకాయిట్ ఆపరేషన్ ఉండాలని, తనిఖీలు నిర్వహించి అందజేసిన నివేదికల విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా సిఫార్సు చేయడంపై కలెక్టర్ స్కానింగ్ సెంటర్ వారీగా అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు, డిఐఓ డాక్టర్ పి. కోమల, గైనకాలజిస్ట్ హెడ్ డాక్టర్ అక్కమాంబ, శిశు వైద్యుడు డాక్టర్ మోహన్ చంద్ర, పాథాలజీ డాక్టర్ వెంకటలక్ష్మి, పీసీఎన్ పిఎన్డిటి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పిఎస్ఎల్ ప్రసన్న, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పి. సుధాకర్ బాబు, డాక్టర్ జె. సంధ్య, డివిజనల్ పిఆర్ఓ ఎం. లక్ష్మణాచార్యులు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 10వ డివిజన్ శ్రీనగర్ కాలనీలోని ఏపీఎస్ఈబీ విద్యుత్ కళ్యాణ మండపం వరకు 67 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించని ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటని అనుకున్న ప్రజలు వైసీపీని సాగనంపారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 10వ డివిజన్ NH-16 నుంచి శ్రీనగర్ కాలనీలోని ఏపీఎస్ఈబీ విద్యుత్ కళ్యాణ మండపం వరకు 67 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో వైసీపీ నాయకులు రాజమండ్రిలో 4-5 రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పారని, 4 ఏళ్లుగా 100 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్నారని, మరి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
ఈ ప్రాంత ప్రజలు 4 ఏళ్లుగా ఇంటీరియర్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంతకాలానికి వారికి ఈ రోడ్డు వేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే విద్యుత్ కళ్యాణ మండపం నుంచి రైతు బజార్ వరకు మరో 10 లక్షల రూపాయలు కొనసాగింపుగా రోడ్డు, షాపుల వద్ద కాలువ నిర్మాణం చేపడుతున్నామని, దీంతో మొత్తం 77 లక్షల రూపాయలతో పనులు చేయిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజలు వచ్చి బాబు తమ ప్రాంతంలో అంతర్గత రోడ్లు లేవని, కనెక్టివిటీ రోడ్లు వేయలేదని చెబుతున్నారని, వారి కోరిక మేరకు కనీస మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన అన్నారు. తమ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బలమైన నాయకులని, ఎక్కడికక్కడ చాలా బాగా పనిచేస్తున్నారని, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకొని ఆ పనులు చేసేలా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. ఈ ఏడాదిలో నగరంలోని ప్రతి డివిజన్లోనూ అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ నియోజకవర్గం 10వ వార్డులో 67 లక్షలతో శ్రీనగర్ కాలనీ హైవే కనెక్టివిటీ, హైవే నుంచి ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం వరకు ఎండ్ టు ఎండ్ వేసే విధంగా సీసీ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా నిరీక్షణ ఈ ప్రాంతం వాళ్ళకి ఈ రోడ్డు కోసం. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు విముక్తి కలిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంతోపాటు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం నుంచి ఏదైతే రైతు బజార్గా ఆ చివరి వరకు ఇంకొక 280 మీటర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్లో ఉంది. దాన్ని కూడా త్వరగతిన టెండర్ పిలిపించి పూర్తి చేసి పని అవుతుండగా అది కూడా కంటిన్యూటీ వేసే విధంగా ఒక కార్యక్రమం. ఈ 67 లక్షలు కాకుండా మిగిలిన కంటిన్యూటీలో కూడా 10 లక్షలతోటి ఒకవైపు షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ వైపు డ్రైన్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే 77 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటే నేను మరలా చెప్తా ఉన్నా, 4-5 రోడ్లు వేసి అభివృద్ధి అని చూపించారు. అభివృద్ధి అంటే అది కాదు. ఆ రోడ్లకి కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో ఇంటీరియర్ రోడ్స్, ప్రజలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతంలోనే మౌలిక వసతులు ఉన్నాయా లేదా? ఉంటే ఏది? 4 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టానన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్రజలకు అవసరమైంది అయినప్పుడు ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరు చేయలేదు కాబట్టి పోవాలని కోరుకున్నారు. మేము ఆ బాధ్యతని గుర్తెరిగే ఈ సంవత్సరం పొడుగునా కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. 4-5 రోడ్లు కాదు, ప్రతి ప్రాంతంలో ఇంటీరియర్గా ఉన్న రోడ్స్, డ్రైన్స్, ఆ మౌలిక వసతులు బాగున్నాయా లేదా అనేది అదే పని మీద నేను చూసుకుంటా ఉన్నాం. రోజున కూటమికి ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉండడం, ప్రజలు చెప్పుకుంటున్నారు, బాబు ఇదిగో ఈ రోడ్డు లేదు. తక్షణమే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, శాసనసభ్యుడిగా నువ్వు వెయ్యాలంటున్నారు. అన్ని వాటిలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం చాలా గ్రేట్ అని, ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం ఇదే ఆఖరిసారిగా తాను భావిస్తున్నానని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు తాను చెప్పే పనులన్నీ చేస్తే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వెంటనే వీసీ రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్లు ప్రారంభించారని, ఇప్పటికే జూన్ నెల 15వ తేదీ దాటిందని, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉన్న కోర్సులన్నింటినీ ఇక్కడ కూడా ప్రవేశపెట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడి అడ్మిషన్లు ప్రారంభించేలా చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. పురపాలక శాఖ మంత్రితో మాట్లాడుతూ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని తేవాలని, కడప, కర్నూలు కంటే ఆ ప్రాజెక్ట్ అవసరం గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరానికి ఎక్కువగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూరల్లో స్థలం ఇచ్చి వెంటనే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేలా చూడాలని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా
బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆ క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు. బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్థలం లేదా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న కొంత స్థలాన్ని సేకరిస్తే ప్రజల స్టేడియం కల నెరవేరే అవకాశం ఉంటుందన్నారు. 10 నుంచి 12 ఎకరాలు స్థలం ఇస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉందని, ప్రజల కలను నెరవేర్చడానికి ఆయన చొరవ తీసుకోవాలని కోరారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న మురికినీటి శుద్ధి కర్మాగారం పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పిచ్చుకలంకను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గోరంట్ల ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చెబుతున్నారని, ఇప్పుడు పర్యాటక మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే కార్యాచరణ చేయాలని, 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికులు అక్కడికి వెళ్లి ఆనందంగా గడిపేలా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. బొమ్మూరులో నిర్మాణం సైన్స్ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని, వెంకటనగరం తూర్పు లంకల్లో సారా బట్టీలను పూర్తిగా తొలగించి విజయవాడ భవానీ ద్వీపం తరహాలో ఆ లంకలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, కిషోర్ కుమార్ జైన్, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రికి మన పుష్కరాలు వస్తున్నాయి. 2027 జూన్ 23 నుంచి పుష్కరాలు అని చెప్పి అనౌన్స్ చేశారు డేట్ కూడా. కానీ రాజమండ్రి కార్పొరేషన్కే కౌన్సిల్ లేకపోవడం వల్ల, కార్పొరేటర్ లేకపోవడం వల్ల అది సరైన పందాలో నడిచే పరిస్థితి లేదు. ఈవేళ కార్పొరేషన్లో కూడా అసలు మీ సలహా కానీ మీ సంప్రదింపులు కానీ తీసుకునే పరిస్థితికి లేదు. మీరు రూరల్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీ వార్డులు కూడా రాజమండ్రి కార్పొరేషన్లో ఉన్నప్పటికీ కూడా కనీసం మిమ్మల్ని సంప్రదించే పరిస్థితి లేదు. కాబట్టి మీరు తక్షణం రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించాలి. ఎందుకంటే కార్పొరేషన్లో విలీనం చేయకూడదని చెప్పి ఇద్దరు స్టే చేయడం జరిగింది. ఒక అతను రాజోల్ నుంచి, ఒక అతను ఉక్కుంపేట నుంచి. ఇద్దరు కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళే, మీ మాట వినేవాళ్ళే. అందు గురించి వాళ్ళతో మాట్లాడి ఈ హైకోర్టులో స్టే విత్డ్రా చేయించి తక్షణం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎన్నికలు జరిపితే ఆ క్రెడిట్ మీకే ఉంటుంది. వచ్చిన కార్పొరేటర్లు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం మీరు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరిపించే ఏర్పాటు చేయాలని కూడా మన బుచ్చు చౌదరి గారిని కోరుతున్నాం. ప్రజా భద్రతను పెంపొందించడం, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణను సులభతరం చేయడమే లక్ష్యంగా 10 ఐరన్ బ్యారికేడ్లను సరఫరా చేసిన మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నిర్వాహకుల సామాజిక సేవలు అభినందనీయమని జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ కొనియాడారు. దానవాయిపేటలోని మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, డిఎస్పీ సెంట్రల్ జోన్ కె రమేష్ బాబు, ఇన్స్పెక్టర్ ఎస్బి ఎస్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ 1 టౌన్ ఎన్ మురళీకృష్ణ, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు, అనేక మంది అతిథులు హాజరయ్యారు. ఆసుపత్రి నుండి ప్రముఖులు హాజరైన వారిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హారిక, డాక్టర్ స్వాతి, కన్సల్టెంట్ ఎంజీఎం ఆపరేషన్స్ అజయ్ మూర్తి, మార్కెటింగ్ మేనేజర్ హరిబాబు, కోటేశ్వరరావు, క్లస్టర్ మేనేజర్ భీమయ్య, సీనియర్ మేనేజర్, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం తన ఉదారతను, మద్దతును చాటుకున్న మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన ప్రాముఖ్యతను డాక్టర్ హారిక వివరించారు. రాజమండ్రి ప్రజలు కంటి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తమ మాక్సీ విజన్ ఐ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న సమగ్ర కంటి సంరక్షణ సేవలను ఉపయోగించుకోవాలని అజయ్ మూర్తి కోరారు. ఈ రోజున రాజమండ్రి మహానగరంలో మ్యాక్సీ విజన్ వారు రాజమండ్రి ట్రాఫిక్కి సంబంధించి స్టాప్ బోర్డ్స్ని బహుకరించారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాఫిక్ అవేర్నెస్ కూడా మరి భాగంగా తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనకి ట్రాఫిక్ సిబ్బందికి ఉపయోగపడేలాగా, బందోబస్తులకి, ట్రాఫిక్కి అన్ని చోట్ల ఉపయోగపడేటట్టు ఈ యొక్క బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా రాజమండ్రి మ్యాక్సీ విజన్
యొక్క బ్రాంచ్ మేనేజర్ గారికి, వారి సిబ్బందికి, డాక్టర్స్కి, అలాగే యాజమాన్యానికి అందరికీ కూడా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ హారిక, నేను రాజమండ్రి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో డాక్టర్ని. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ ఈ మధ్యనే జనవరిలో స్టార్ట్ చేశాము. ఇది ఫ్రాంచైజ్ అండి. లైక్ మీకు హైదరాబాద్, వైజాగ్, హైదరాబాద్లో 20 బ్రాంచెస్ ఉన్నాయి. వైజాగ్, విజయవాడ అన్ని ఊళ్ళల్లో బ్రాంచెస్ ఉన్నాయి. సేమ్ అలానే ఇది మేము మ్యాక్సివిజన్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ట్రాఫిక్ పోలీస్కి మేము బ్యారిగేడ్స్ ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఐ హెల్త్ కేర్ చెకప్స్కి, టిప్స్ కోసం మా దగ్గరికి వస్తూ ఉండండి. ఎనీ ఐ కన్సల్టేషన్, ఎనీ ఐ ప్రాబ్లమ్, సూపర్ స్పెషలిస్ట్ ఉన్నాము. లాసిక్ సర్వీసెస్ ఉన్నాయి. నేను పిడియాట్రిక్ అండ్ న్యూరో ఆఫ్థల్మాలజిస్ట్ని. క్యాటరాక్ట్ సర్జరీస్ చేస్తున్నాము. అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. దయచేసి అవైల్ చేసుకోండి. బ్రాంచ్ ఏజీఎం మాట్లాడుతున్నాను. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్కి, మనకి హాస్పిటల్ తరపు నుంచి, మేనేజ్మెంట్ తరపు నుంచి మన బారిగేట్స్ వాళ్ళకి ఇస్తున్నాము. ఈ అకేషన్కి విచ్చేసిన మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ వందనాలు తెలుపుతున్నాం. సో మాకున్న ఈ హాస్పిటల్ సర్వీసెస్, మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్, మాకు ఈ ఏపీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 30 బ్రాంచెస్. సో ఇక్కడ రాజమండ్రిలో ఈ యొక్క మ్యాక్సివిజన్కి ఉన్న ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మా దగ్గర ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు. సో ఈ సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవాలిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. రాజమండ్రి 41, 42 వార్డుల అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సమకూర్చిన కరెంటు స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రిని 41వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ దినేష్, 42వ వార్డు ఇన్ఛార్జ్ ఎం వెంకట్రాజు అందజేశారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని స్థానిక 42వ వార్డు మున్సిపల్ కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 41, 42 వార్డుల అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సమకూర్చిన కరెంటు స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రిని 41వ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎన్ దినేష్, 42వ వార్డు ఇన్ఛార్జ్ ఎం వెంకట్రాజు 2 డివిజన్ల టీడీపీ కమిటీ సభ్యులతో కలిసి అందజేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సచివాలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు కేవీ శ్రీనివాస్, మోతా, ఏతా పండు, వానపల్లి శ్రీనివాస్, టి వెంకటేష్, ఆడారి లక్ష్మీనారాయణ, సింహాద్రి సతీష్, ఇంజియమల, డి నాగేంద్ర, సింహాద్రి, కోటి, సావిత్రి, బాల, జె నాని, ఐ రాజబాబు, లక్ష్మి, సిహెచ్ వీరమ్మ, బి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రి నగరంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన అంగన్వాడీకి సంబంధించి మినిస్టర్ గారు గుమ్మడి సంగారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు 42 డివిజన్లో ఉన్న మన మున్సిపల్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే మన పక్కన ఉన్న 41, 42 డివిజన్ కలిపి ఇక్కడ ఈ రోజున గ్రాడ్యుయేషన్ డే జరపమని మన ఎమ్మెల్యే గారు చెప్పడం, వారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే, అలాగే ఇక్కడ ఎవరైతే మన సెంటర్లో ఉన్న వారికి బుక్స్, ఎలక్ట్రికల్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ స్టవ్లు, కుక్కర్స్ అవన్నీ ప్రభుత్వం వారు మన గౌరవ సీఎం గారు పంపించారు. వారిని ఇప్పుడు మన 41వ డివిజను, 42వ డివిజన్ ఎన్డీఏ కూటమి సభ్యుల చేతుల మీదుగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవకాశం కల్పించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మన పెద్దలు శ్రీ గణకృష్ణ గారికి కూడా మా 2 వార్డులో కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. 41, 42 వార్డుల్లో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేషన్, అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మన అంగన్వాడీ సెంటర్కి ఇచ్చేసినటువంటి 41వ వార్డు ఇన్ఛార్జ్ గారికి, దినేష్ గారికి, 42వ వార్డు ఇన్ఛార్జ్ రాజమండ్రిని మాజీ ఎంపీ మార్గని భరత్రాం ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని కొనసాగించడం మానేసి విమర్శలు చేయడం, నిందలు మోపడం తగదని వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ, పులిసాగర్ విమర్శించారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఎస్సీ మైనర్ బాలికను మాయ మాటలతో లోబర్చుకొని గర్భవతిని చేయడమే కాకుండా 2024 డిసెంబర్లో ధవళేశ్వరంలోని ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు 8వ నెలలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయించి ఆక్సిజన్ ఇవ్వకుండా బ్రతికున్న శిశువును చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
వాలంటీర్స్ వింగ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ, ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగితే అది కూడా ఆమె వచ్చి తన బాధను చెప్పుకుంటే అండగా నిలబడి న్యాయం జరిగేలా చూస్తానని భరత్ చెబితే తప్పేమిటని నిలదీశారు. ఎన్నమూరి దీపుని కూడా త్వరలోనే టీవీకి ఎక్కిస్తామని సాగర్ అన్నారు. వైసీపీ సిటీ ఎస్సీసెల్ అధ్యక్షులు తిరగాటి దుర్గా, సోషల్ మీడియా అధ్యక్షులు రేగుళ్ల నాని, మునీశ్వర్, అనురాధ, కృష్ణవేణి, శ్యామ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తద్వారా ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది, ఏంటి మంచి జరుగుతుందని చెప్పడమే ప్రతిపక్షం యొక్క పని. నువ్వు పిచ్చి పెట్టి మాట్లాడుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది మీరు కూర్చొని ప్రెస్ మీట్లలో. అధికారం ఉంది కదా అని చెప్పి ఒక 7 నియోజకవర్గాలు ఎన్నుకున్నాం. ఆ మాజీ అవ్వచ్చు, ఆ ఎంపీని విమర్శించడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు మీరు 70,000 మెజార్టీ అంటున్నారు. 70,000 మెజార్టీ ఉన్న ఎమ్మెల్యేని విమర్శించడం కరెక్ట్ కాదు కదా. చేసిన దాని గురించి మాట్లాడుకోండి, మంచిని మంచి అని చెప్పుకోండి, చెడుని చెడని చెప్పుకోండి. అన్యాయం కాదు అది, ఒక శిశువుని చంపేయడం. ఇంకోటి రౌడీ షీట్ ఏదో చెప్తున్నారు. ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడని. ఉన్నాడు, ఎస్ ఉన్నాడు. మరి ఇంతకాలం సస్పెండ్ చేసేసాం, ఇప్పుడు స్పాట్లో మేము సస్పెండ్ చేస్తాం, ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు మీరు. మరి అదే ఎమ్మెల్యే గారి దగ్గర పిఏ అని చెప్తున్నారు, రౌడీ షీటరే కదా, మరి అతను ఎందుకు సస్పెండ్ చేయాలా మీరు అన్నారు? మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా. అలాగే యువతలోడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలో తప్పు చేశాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మర్డర్ చేశాడు. అది న్యాయ నిర్ధారణ కోర్టులు తేలుతాయి. ఆడు చప్రవత్తంతో అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది, ఆడు మంచోడా చెడ్డాడని. ఆడు కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆడు ఇంచేపు దొంగోడు ఏంటి మనిషిని దొంగోడిని చేసేస్తారా, గొడవల మనిషిని చేసేస్తారా, ఆడు మర్డరేషన్ చేసేస్తారా అన్నాడు ఆయన. మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడీ షీటరు, ఆయనకి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తారు మీరని. నాశనం చేయలేదండి. రాజమండ్రికి అభివృద్ధి పరిచిన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నా చూపించాలి అంటే అది మార్గాని భరత్రామ్ గారు ఇల్లు చూపిస్తారండి. రాజమండ్రిలో చిన్న పిల్లోడిని అడిగినా సరే అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే రాజమండ్రిలో గత 30 ఏళ్ళ నుంచి అది మార్గాని భరత్రామ్ గారు మాత్రమే. మీరు అంటున్నారు కదా యాంపీ థియేటరు ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పి, అదే యాంపీ థియేటర్లో మీ ఎమ్మెల్యే గారు వెళ్ళి కూర్చుని క్రికెట్ వీక్షించారు. అది మర్చిపోయారా మీరు? ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఆయన డెవలప్మెంట్ చేశారే కానీ పాడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగి అన్న నా పరిస్థితి ఇది, నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని అమ్మాయి వచ్చి భరత్రామ్ గారికి చెప్పుకుంటే, అమ్మ నీకు నేను తోడున్నాను, నీకు నేను తోడుగా నిలబడతాను, నీకు అన్యాయం జరగనివ్వను అన్నారు. ఆ అబ్బాయికి మేము శిక్ష ఏమంటలేదండి, జైల్లో కూర్చోబెట్టమని మేము చెప్పలేదు. ఆ అమ్మాయి కోరుకుంది, ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేసి పెట్టండి అని చెప్పింది. కానీ సెంట్రల్ జైలుకి పంపించండి, పార్టీలోంచి సస్పెండ్ చేయండి, లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అని చెప్పి ఆ అమ్మాయి అడగట్ల. ఆ అమ్మాయి అడిగిందల్లా కోరుకున్నదల్లా ఒకటే, ఆ అబ్బాయితో పెళ్లి జరిపించండి అని చెప్పి భర్త గారిని వచ్చి అడిగింది. అందులో తప్పే ఉందండి? ఒక ఆసరా లేని అమ్మాయికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా తోడు నిలబడ్డాడు. అందులో తప్పే ఉందండి? మైనర్ పిల్లకి అది తప్పుగా చూపిస్తారా మీరు? ఆడపిల్లకి అన్యాయం జరిగితే, నీ అనుచరుడు అన్యాయం చేస్తే, ఈ 6 నెలల నుంచి మీకు ఏమైంది? 6 నెలల క్రితమే అబార్షన్ జరిగింది, సిజరీన్ చేసి తీశారని ఆ పిల్ల క్లియర్గా వీడియోలో చెప్పింది కదా. అప్పుడు మీరు ఏం చేశారు? ఈ 6 నెలల నుంచి మీ దగ్గర మీరు న్యాయం చేయాలి కదా. చేయకుండా ఇన్ని రోజులు మీరు ఎందుకు వదిలేశారు ఆ పిల్ల విషయంలో? అంతేకాకుండా ఒకవేళ మీకు ఈ విషయం తెలియలేదు అనుకుందాం, పోనీ భరత్రామ్ గారికి తెలిసాక ఆయన ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా, రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఆ పిల్ల విషయంలో ఏం చేశారు? న్యాయం. ఆ పిల్లని జైల్లో వేసేస్తే అయిపోద్దా? మీరు దళితుల పట్ల, ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీరు దళితుల పట్ల మీకు ఇంత చిన్న చూపేటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు రాజమండ్రిలో ఎప్పుడు ఈ దళితుల పట్ల ఎలాంటి అన్యాయం జరగలేదు. ఇది ఒకసారి మొన్నేమో నన్ను జైల్లో పెట్టించిన ఒకటి. దళితులంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఊరంతా రోడ్డు అంతా ఫ్లెక్స్లు పెట్టారు ఏమని? మీ భద్రత మా బాధ్యత, భద్రత మా బాధ్యత అనడానికి మీకు అర్థం తెలుసా? అసలు ఆ మా పదానికి మీకు అర్థం తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయి కావనే, కీర్తి అనే ఈ అమ్మాయి కావనే, చనిపోయిన ఈ బిడ్డ కావనే, మీరు ఏం భద్రత కల్పించారు? మీ అనుచరుడి వల్లే కదా ఆ భద్రతా లోపం జరిగింది. మీరు భద్రత కల్పించకుండా మీరు రాజమండ్రి ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? మీరు అసలు మీరు మాట్లాడేదానికి, మీరు ఎట్టే కొటేషన్లకి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అసలు నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఇంకో విషయం, మా ఎమ్మెల్యే గారి మీద మీరు అత్తమాటికి బురద జల్లుతున్నారు అంటున్నారు.
ఒక దళిత ఆడబిడ్డని ఇంత అన్యాయం చేస్తే, ఇంత ఈ విషయంలో జరిగితే మీరు వచ్చి ఇంచేపు మీ ఎమ్మెల్యే గారు భజన చేసుకుంటా మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకున్నారని ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందన్న ఆలోచన మీకు ఉందా? మీరు అసలు ఆడవాళ్ళైనా స్త్రీమూర్తులు అయ్యుండి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే దానికోసం మీరు స్పందించాల్సిన బాధ్యత లేకుండా, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందనే ఒక విధానం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా, ఒక స్త్రీగా ఉండి ఇంకో స్త్రీకి సహాయం చేయాలని ఇంకిత జ్ఞానం లేకుండా, ఒక్కరికి కూడా మానవత్వం లేకుండా ఆ అమ్మాయి విషయంలో మీరు సపోర్ట్ ఇవ్వకుండా మానేసి మీ ఎమ్మెల్యే గారికి వచ్చేపు సపోర్ట్, మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లుతున్నారు ఇదే విషయం మీరు మాట్లాడేది. 2025 నీట్ పరీక్షలో రాజమండ్రి విజన్ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. నీట్ ఏపీ ఈపీఎస్ సెట్లో ఈ ఏడాది విజన్ అకాడమీ అద్భుత ఫలితాలను సాధించిందని అకాడమీ డైరెక్టర్ యాగా గోవిందరాజ్ వెల్లడించారు. స్థానిక దానివాయిపేట కిఫీ ఆసుపత్రి ఎదురుగా గల విజన్ అకాడమీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవిందరాజ్ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలను సాధించామని తెలియజేశారు. నీట్లో 20 మంది విద్యార్థులు ఉత్తమ సంస్థల్లో మెడిసిన్ సీట్లు సాధించనున్నారని తెలిపారు. కె లావణ్య 502 మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని తెలిపారు. బిందు నాగశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఏపీ ఈపీఎస్ సెట్లో 50 మంది 5,000 లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. వీరందరికీ మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు దక్కుతాయని అన్నారు. కార్పొరేట్ కళాశాలలకు సైతం ఈ విధమైన ఫలితాలు సాధ్యం కాదన్నారు. 20-30 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్యాకల్టీలతో అంకిత భావంతో క్రమశిక్షణతో అందిస్తున్న శిక్షణ వలనే తాము ఈ ఫలితాలను సాధించగలిగామని అన్నారు. ఇతర సంస్థల్లో చదువుకొని ర్యాంకులు సాధించలేకపోయిన విద్యార్థులతో తాము ఈ ఫలితాలను సాధించగలిగామని అన్నారు. నీట్ 2026కు ఇప్పటి నుంచే శిక్షణ ప్రారంభించడం జరిగిందన్నారు. ఫ్యాకల్టీ కృషి, విద్యార్థుల కష్టం, పేరెంట్స్ అందించిన సహకారం వల్లనే అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫ్యాకల్టీకి అభినందనలు తెలియజేశారు. బయాలజీ అధ్యాపకులు పి శ్రీనివాస్, ఫిజిక్స్ అధ్యాపకులు ప్రసాద్ రెడ్లు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా అందించిన శిక్షణ కారణంగానే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. ర్యాంకర్లు లావణ్య, బిందు, నాగశ్రీ, సారికలు మాట్లాడుతూ విజన్ అకాడమీలో ఫ్యాకల్టీ తీసుకున్న శ్రద్ధ కారణంగానే ఈ ర్యాంకులు సాధించగలిగామని అన్నారు. ఇతర సంస్థల్లో చదువుకొని ర్యాంకులు రాకపోవడంతో ఎంబీబీఎస్ కళ సాకారం కాదనుకున్న తమకు విజన్ అకాడమీ ఆ కళను సాకారం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. పేరెంట్స్ రేవంతి మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ కందుల సత్య, జువాలజీ అధ్యాపకుడు సతీష్, కెమిస్ట్రీ అధ్యాపకుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీట్ అండ్ ఎంసెట్ 2025 ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి, చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్. కానీ 2025 రిజల్ట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైజ్ ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం, కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా 20 మంది విద్యార్థులు పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం. ఎందుకంటే 45 మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం 45 మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ సీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం. డే 1 నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీట్ పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉండేది. సెక్షన్ బి తీయడం జరిగింది. 3 hours 20 minutes ఉండేది. 3 hours ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అలాగే పేపరు సెట్టింగ్ మాత్రం కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి విద్యార్థికి కూడా చాలా కఠినంగా ఇవ్వడం జరిగింది. ఎంత కఠినంగా ఇచ్చినా సరే మా విద్యార్థులు 20 మంది సుమారుగా అందులోని టాప్ ర్యాంక్ 502 మార్క్స్, ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం 100% రావడం జరిగింది. విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జే లావణ్య.
రియల్లీ వెరీ వెరీ చాలా హ్యాపీ. ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని తక్కువ టైంలో వివిధ కారణాలతో హెల్త్ సపోర్ట్ చేయకపోయినా, వివిధ కారణాలు ఇంకా వేరే వేరే కారణాలతో తనకి సరైన గైడెన్స్ పరంగా కూడా బయట లేకపోయినా ఇక్కడికి విజన్కి వచ్చిన తర్వాత తన యొక్క శక్తిని అంతా ఉపయోగించి విజన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకుని 502 మార్క్స్ సంపాదించి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో తన సీట్ సంపాదించబోతుంది అన్నది నిజంగా మాకు అది చాలా హ్యాపీ. అలాగే ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ వచ్చేసరికి తన తర్వాత వచ్చేసరికి బిందు నాగశ్రీ, తను కూడా లాస్ట్ ఇయర్ వివిధ కాలేజెస్లో కోచింగ్ తీసుకుని సీట్ రాని పక్షంలో లాస్ట్ ఇయర్ మా దగ్గరికి ఇక్కడికి కోచింగ్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం తనకి 100% మెడికల్ సీటు వచ్చే అవకాశం 100% ఉంది. మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే టీ సాధిక మా దగ్గరే లాంగ్ టర్మ్ లాస్ట్ ఇయర్ తీసుకుంది. ఈ సంవత్సరం అగైన్ మళ్ళీ మంచి కాలేజీలో సీటు కోసం మళ్ళీ కంటిన్యూ అయింది 24-25 అకాడమిక్. ఈ సంవత్సరం 100% మంచి కాలేజీలో మెడికల్ సీట్ కొట్టబోతుంది. ఈ విధంగా 20 మంది స్టూడెంట్స్ విజన్ ద్వారా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం, మంచి కాలేజెస్లో సీటు కొట్టే అవకాశం ఉంది అన్నది మాకు ఇది మరింత స్ఫూర్తినిచ్చే అంశం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, నా తోటి అధ్యాపక బృందానికి, మా డైరెక్టర్ గారికి అండ్ విద్యార్థులకు అండ్ పేరెంట్స్కి, ముఖ్యంగా పేరెంట్స్కి అందరికీ కూడా వందనాలు చెప్పుకున్నాం. ఎందువల్లంటే ఈ సంవత్సరం ఈ విజన్ అకాడమీలో ఇంత మంచి రిజల్ట్ రావడం కారణం ముఖ్యంగా మా కృషి ఎంతున్న పిల్లల యొక్క కష్టం. పిల్లలు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 12 వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఈ కష్టానికి ఫలితం ముఖ్యంగా రిజల్ట్ దీనికి మెయిన్ స్టూడెంట్స్కే దీనికి చెందుతుంది. దీనికి పేరెంట్స్ ఎంతో మాకు హెల్ప్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మా అకాడమీలో చేర్చినందుకు ముఖ్యంగా పేరెంట్స్ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో ఈ రిజల్ట్ ఓన్లీ ఎంసెట్ నీటే కాకుండా ఎంసెట్లో కూడా బిలో 5000 ర్యాంక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం అన్నది ఫస్ట్ టైం అనమాట. గతంలో వచ్చినాయి, బట్ దానికి బెటర్ ర్యాంక్స్ అనేవి లోకల్లో సరౌండింగ్ కాలేజెస్లో ఎక్కడ కూడా లేని రిజల్ట్ మా అకాడమీ మా పిల్లల ద్వారా మేము ప్రూవ్ చేసుకున్నాం. అదేవిధంగా నీట్లో కూడా ద బెస్ట్ ర్యాంక్. సో మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్లు రావడానికి చాలామంది పిల్లలకి మాకు మోర్ దెన్ ఒక 15 మెంబర్స్ to 20 మెంబర్స్ వరకు కూడా మనకి ఎంబీబీఎస్ కాలేజీలో కానీ బీడీఎస్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి హెల్ప్ చేసిన ఆల్ స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నాకు నీట్లో 502 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న మా సార్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు 1,80,000 ర్యాంక్ వచ్చింది. కానీ నా ర్యాంక్కి ఎంబీబీఎస్ రాదు. ఇంకా సరే, ఇంకా ఎంబీబీఎస్ నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎంబీబీఎస్ వద్దు, లేదు డెంటల్ ఏదో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే, లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను, నీకు కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద. ఇప్పుడు నాకు 502 మార్క్స్ వస్తే మంచి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ పర్సనల్ కేరింగ్ అనేది ఉంటుంది. అంటే లోగా ఫీల్ అయినా, మార్క్స్ తక్కువ వచ్చిన డైరెక్టర్ సార్ కానీ, లేదా బాటనీ సార్, ఫిజిక్స్ సార్, జువాలజీ సతీష్ సార్ కానీ, కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్, ఇక్కడ టీచింగ్ అంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. అంటే బై హార్ట్ కింద కానీ అలా కాకుండా మనకి కాన్సెప్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాన్సెప్ట్కి ఇస్తారు. ఇప్పుడు నీట్ ఎంత హార్డ్గా వచ్చినా సరే 502 మార్క్స్ వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మెయిన్ సార్స్ టీచింగ్ వల్ల. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా డైలీ టెస్ట్ ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్టులు కూడా ఎలా అంటే అన్ని లెవెల్స్లో ఈజీ ఇస్తే ఎలా, హార్డ్గా వస్తే ఎలా పేపర్ అనేది మొత్తం అన్ని విధాలుగా కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తారనమాట ఈ గ్రాండ్ టెస్టుల ద్వారా. నాకు నీట్లో 464 మార్క్స్ వచ్చాయి. ముందుసారి రాసినప్పుడు ఎంత ఫీలింగ్ రాలేదు. ఈసారి చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. పేపర్ పోయిందని అనుకున్నాం ఆల్మోస్ట్. కానీ ర్యాంక్స్
చాలా తక్కువ వచ్చాయి. నేను కూడా ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను. ఎంబీబీఎస్ అయితే నాకు అసలు వస్తుందని నేను అనుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఇంకా ర్యాంక్స్ అయ్యి తక్కువ వచ్చాయి. విజన్కి రావడం నేను నిజంగానే బెస్ట్ డెసిషన్ అని అనుకుంటున్నాను. వీళ్ళు చాలా మోటివేట్ చేశారు. వీళ్ళు లవ్ అండ్ కేర్, పర్సనల్గా కౌన్సిలింగ్ అది చాలా ఓకే, లైక్ పేరెంట్స్ చూసుకుంటారు. బట్ మై నేమ్ ఈజ్ ఇందు కార్తిక. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు విజన్కి రావాలి అని నేను అనుకోలేదు. మా ఫాదరే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఇది అక్కడ తెలుసుకొని, అందరి ద్వారా తెలుసుకొని విజన్ అకాడమీ మంచిగా చెప్తుందంట, మంచిగా సీట్లు వస్తున్నాయని అన్నప్పుడు మా డాడీ తన ఒపీనియన్ తోటి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. అసలు నాకు ఏం తెలియదు ఈ కాలేజ్ కోసం, అంతా మా డాడీయే ఇది ఇలా ఇది ఎలా అని చెప్పి జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను పాత కాలేజీలో చేసిన అంత ఎగ్జామ్స్ ఇక్కడే చూసాను నేను ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది ఒక స్టూడెంట్ అయినందుకు ఇక్కడ విజన్ అకాడమీలోని. చెప్పలేను ఆ వర్డ్స్. మా డైరెక్టర్ సార్ అయితే యాజ్ ఎ ఫాదర్గానే మమ్మల్ని అందరినీ చూశారు. ఒక కేరింగ్ కానీ ఏది కావాలంటే అది ఇచ్చేవారు. మీకు అసలు ఏం కావాలన్నా రండి, నన్ను అడగండి అని చాలా అంటే చాలా కేరింగ్గానే చూశారు. మా స్టాఫ్ కోసం అయితే ఏ డౌట్ అడిగినా సిన్స్ బేసిక్ నుంచి చెప్తారు. అసలు నా పేరు సాయి రేష్మ. నేను విజన్ అకాడమీలో షార్ట్ టైం 2 months తీసుకున్నాను. నాకు ఈఏపీ సెట్ 2025లో 5300 ర్యాంక్ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ నేను విజన్ అకాడమీ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ వల్ల, టెస్ట్ సిరీస్ వల్ల, ఫ్యాకల్టీ వల్లే నేను ఇంత ర్యాంక్ నాకు వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడ టాప్ ఎగ్జామ్స్, డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ ఇవి మేము చాలావే రాసాము. వాటి వల్లే మాకు కొంచెం ఎక్స్పీరియన్స్తో ఈ ఎపిసెట్ నేను బాగా రాయగలిగానని నేను చెప్తున్నాను. నమస్తే అండి. నెక్స్ట్ నా పేరు వచ్చి శ్రవంతి. నేను ఇక్కడ మా పాపని జాయిన్ చేశాను విజన్ అకాడమీలో. షార్ట్ టర్మ్కి జాయిన్ చేశానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ, ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను, అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్కి. అండ్ మా పాప వచ్చేసి ఇక్కడ షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యిందండి. తను ఫస్ట్ నుంచి కేవీ స్టూడెంట్. షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యాక యాక్చువల్గా 4 years నుంచి తనకి నేను చెప్తూనే ఉంటాను, మంచి డాక్టర్ కావాలి, నువ్వు సిబిఎస్ఈ స్టూడెంట్ అంటే తను ఇప్పుడు బ్రెయిన్కి తీసుకోవాలా. బట్ ఏంటంటే మన షార్ట్ టర్మ్లో ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఇంకా చాలు, నువ్వు ఎంసెట్కి కంటిన్యూ అయిపో, ఇక నీకు లాంగ్ టర్మ్ అనేది వద్దు అని నేనే మళ్ళీ కన్విన్స్ అయిపోయి తను చేస్తే, తను మళ్ళీ నాకు మన ఎవరైతే ఫిజిక్స్ సార్స్, ఇక్కడ డైరెక్టర్ సార్స్ ఉన్నారో వాళ్ళతో నన్ను మోటివేట్ చేయించేలాగా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక, సార్ మీరు కొంచెం మా మదర్కి మీరు చెప్పండి సార్ ఇక్కడ జాయిన్ చేయమని అని చెప్పి దొంగతనంగా ఫోన్ చేయించి నాకు రిక్వెస్ట్ చేసి, తను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ బైపీసీ స్టూడెంట్ అండి, నీట్ కోచింగ్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే మనకి సక్సెస్ అయ్యారో, నేను ఇంకా మీకు కూడా, ఇంకా వాళ్ళు సక్సెస్తో పాటు మీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఇంకా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా 80% మీరు డ్రీమ్ చేస్తే మన విజన్ అకాడమీ నుంచి ఇంకా ఎక్స్ట్రా పంపించగలే కెపాసిటీ మనకుంది, మీకుంది. 99% ఎస్ సార్. సో మీరు ఇంకా బాగా డ్రీమ్ చేస్తే ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ చేయగలను. మా పాపని మళ్ళీ నెక్స్ట్ నేను ఇదే సక్సెస్ఫుల్ పేరెంట్గా నేను కూడా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. రాజమండ్రి విక్రమ్ హాల్లో కళావాణి ఆర్కెస్ట్రా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళావాణి సంగీత స్వర సంస్థ 21వ వార్షికోత్సవం స్థానిక విక్రమ్ హాల్లో సంస్థ అధినేత ఏలూరి గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. సిస్టర్ కరణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బట్టలంకి నాగప్రకాష్, కృష్ణవేణి దంపతులకు శిష్టకరణ సేవా సమితి అధ్యక్షులు శేఖర్, మంత్రి శ్రీనివాసరావు, సుబ్బలక్ష్మి దంపతులకు శిష్టకరణ సేవా సమితి ముఖ్య కార్యదర్శి డబ్బేరు విజయలక్ష్మి, దివాకర్ దంపతులకు ఘన సత్కారం చేశారు. అనంతరం గంగాధర్ను శిష్టకరణ సేవా సమితి తరపున సత్కరించారు. గాయని గాయకులు పలు పాటలు పాడి అలరించారు. గాయని గాయకులు పట్నల శ్రీనివాస్ జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ముఖ్య అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి కళావాణి ఆర్కెస్ట్రా తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇదే రాత్రి ఇదే రాత్రి రాజమండ్రి 2వ డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సమకూర్చిన కరెంటు స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రిని టీడీపీ 2వ డివిజన్ ఇన్ఛార్జ్ సలాది ఆనంద్ అందజేశారు. 2వ డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం సమకూర్చిన కరెంటు స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రిని టీడీపీ కమిటీ సభ్యులతో కలిసి అందజేశారు. 2వ డివిజన్ నారాయణపురం, వెంకటరామయ్య నగర్, గోపాల్ నగర్లలో గల అంగన్వాడీ కేంద్రాలకు 2వ డివిజన్ ఇన్ఛార్జ్ సలాది ఆనంద్ ఆధ్వర్యంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల పోషకాహారం తయారు చేసి అందించుట కొరకు ఏర్పాటు చేసిన ఇండక్షన్ స్టవ్, కుక్కర్, డిష్ సెట్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
స్కానింగ్ సెంటర్లలో డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించని వైసీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకున్నారు. 4 రోడ్లు వేసి అదే అభివృద్ధి అని డప్పు కొట్టుకున్నారు. 10వ డివిజన్లో 4 ఏళ్లుగా ఇంటర్నల్ రోడ్లు లేక ప్రజలు బాధపడ్డారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10వ డివిజన్లో 77 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన. భద్రతకు సహకరిస్తున్న మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి. అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ. ట్రాఫిక్ పోలీసులకు 10 ఐరన్ బ్యారికేడ్లు అందజేసిన మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.